ఈ హైదరాబాద్‌ని వదిలేసి ఊరికెళ్ళే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో ఈ జీవితానికి. కొన్ని కొన్ని ఫ్రీగా దొరుకుతాయి గదా! ఊర్లల్లో అన్నీ మనకు. ఇక్కడైతే ప్రతి వస్తువు గూడా కొనాల్సిందే చచ్చినట్టు. ఫస్ట్ టైమ్ అత్తమామలతో ఉంటే బావుండనిపిస్తుంది. హస్బెండ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అత్తతో అన్నీ షేర్ జేసుకోవచ్చు. తను ఇట్లా అంటున్నాడని జెప్పి. ఎందుకంటే పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఉంటది గదా! ఏం జరిగినా గూడా అత్తమామ ఉన్నారులే అన్న ధీమా ఉంటది. అదే ఇంట్లో ఒక్కరం ఉన్నామనుకో పిల్లలకి సడెన్‌గా ఏం జరిగినా గూడా భయంగానే ఉంటది. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఎంత తెలిసిన వాళ్ళమైనా సరే పిల్లల విషయంలో ఖచ్చితంగా భయపడాల్సిందే. హస్బెండ్ ఒకసారి డ్యూటీకెళ్ళిండనుకో, "జ్వరమే కదా! నువ్వెళ్లి చేయించుకొని రా, తగ్గకపోతే ఇద్దరం వెళ్దాం" అంటాడు గానీ, చెప్పినప్పుడు మాత్రం రాడనమాట. డ్యూటీ కంప్లీట్ చేసుకొనే వస్తాడు. ఇక నేను ఊరెళ్దామని చెప్పి లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నా. మా ఊరికెళ్తున్నా. కొంచెం హ్యాపీగుంది. అండ్ అట్లనే పిల్లల స్కూల్ పోతదన్న టెన్షన్ గూడా ఉంది. కానీ అవసరం కాబట్టి వెళ్ళక తప్పదని చెప్పి మొత్తం ప్యాక్ చేసుకున్నా. అక్కడ నేను చూపించిన వడ్డానం రూ. 100 అండ్ డ్రెస్ కూడా చాలా బావుంటది. అది నాకు 900 పడింది. సికింద్రాబాద్ బాలిక బజార్‌లో కొన్నా 900 దాని కాస్ట్ చాలా బావుంటది వేసుకున్నాక డ్రెస్ చూడడానికి. అండ్ నా వాయిస్ కొత్తగా వింటున్నారు గదా మీరు. నా వాయిస్ మీకు అలవాటు కావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఇప్పటి నుంచి మంచి వీడియోస్ ఊర్లో నుంచి అప్‌లోడ్ చేస్తుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్.